జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్లకు అధిక సంఖ్యలో క్యూ కట్టారు. పోలింగ్ రోజున రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు కాకుండా అల్లుడు నవీన్ యాదవ్ ని గెలిపించాలని ఎమ్మెల్యే తలసాని చెప్పినట్లు ఆ వార్తలో ప్రచురించింది. అదే నిజమైతే నవీన్ యాదవ్ గెలుపుకి పరిస్థితులన్నీ అనుకూలించినట్లే కనిపిస్తోంది. ఇటీవలే కారు అభ్యర్థి సునీతకు మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు వ్యతిరేకమవ్వటం, ఆమె ఓటమి అంచుల్లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో నవీన్ యాదవ్ గత కొద్ది ఏళ్లుగా తన నియోజకవర్గంలో తాను చేసిన సహాయాలు, పనులు తనకు కలిసొచ్చేలా ఉండటం, దీనికి తోడు కుల సంఘాలన్నీ ఏకమవ్వడం వలన నవీన్ గెలుపు స్పష్టంగా కనబడుతోంది. వాస్తవానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డైరెక్ట్ గా కలుగు చేసుకోలేదు, కానీ తన అల్లుని గెలిపించేందుకు తెర వెనుక చక్రం తిప్పినట్లు వార్తలు గొప్పమంటున్నాయి. నవీన్ యాదవ్ ని గెలిపించాలని తలసాని తన క్యాడర్ కి దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం లేకపోలేదు. సో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి తలసాని మద్దతు వార్త నిజమే అయితే, జూబ్లీహిల్స్ పోరులో కారు షెడ్డుకెళ్లడంతో కాంగ్రెస్ గెలుపు వార్ వన్ సైడ్ అని చెప్పొచ్చు. అయితే ఈ రోజే పోలింగ్ జరగడంతో ఈ సాయంత్రానికి ఓడేదెవరో గెలిచేదెవరో స్పష్టత రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.